అగస్త్య మహాముని మహా ఋషి. అటువంటి అగస్త్య మహాముని అవతారం అనేక సందర్భాల్లో అనేక యుగాల్లో జరుగుతూ ఉంటుంది. నండూరి శ్రీనివాస్ గారు టోపీ అమ్మని అవధూతగా గుర్తించి అరుణాచలంలో వారు చాలా ప్రచారం చేశారు. భక్తులందరూ కూడా వెళ్ళి ఆమెను దర్శించుకున్నారు. అదేవిధంగా కలియుగంలో సప్త చిరంజీవుల గురించి చూసాం మనం. అలాగే ఆంజనేయ స్వామి వారి కదలివనంలో హిమాలయ పర్వతాల్లో ఉంటారని చూసాం. అలాగే దత్తావతారాలను చూసాం మనం. కాశీనాయన గారు, నాంపల్లి బాబా గారు, తాజుద్దీన్ బాబా గారు అవతారాలు చూసాం. అలాగే ఇప్పుడు కూడా ప్రజెంట్ మనకి ఎన్నో జిల్లాలలో మనం ఈ యొక్క దత్తావతారమూర్తులను మనం చూస్తున్నాం. అలాగే అగస్త్య మహాముని సాక్షాత్తు మహావతార్ బాబాజీ గారికి ఆయన క్రియాయోగాన్ని బోధించారని విన్నాం. మళ్ళీ ఆ అగస్త్య మహాముని కలియుగంలో ఈ 2025 సంవత్సరంలో రావులపాలెం గ్రామంలో దిలీప్ శర్మ గారిగా అవతరించారు. వారు చిన్న వయసు నుంచే మరి మీడియా రంగంలో ఉంటూ ప్రజలందరినీ కూడా ధార్మికంగా ముందుకు తీసుకెళ్తూ తనదైన శైలిలో వారు తీసుకెళ్తున్నారు. అదేవిధంగా సాక్షాత్తు జగద్గురు అయినటువంటి దత్తాత్రేయ స్వాముల వారు మరి మనందరికీ తెలుసు గాణగాపురంలో నిత్య నివాసిగా ఉన్నారు. వారు కలియుగంలో BHCLలో గురునాథ శర్మ గారిగా కటిక బ్రహ్మచారి అవతారంలో ఇప్పటికి కూడా ఇంకా పెళ్లి చేసుకోలేదు ఆయన. ఆ అవతారమూర్తి దత్తావతారమూర్తిగా వెలిశారు. ఇలా ఎంతో మంది మహానుభావులు ఉంటారు. అటువంటి గురుమూర్తుల పాదాలకు నమస్కారం చేస్తూ మనం ఇప్పుడు శుక్రమూఢము నడుస్తుంది. ఈ శుక్రుడు మంచిగా ఉంటే ఏమిటి, అస్తంగత్వం పొందితే ఏమిటి, మూఢాల్లో శుక్రుడి యొక్క ప్రవర్తన ఎలా ఉంటుంది, వాళ్ళు ఇచ్చేటటువంటి రిజల్ట్ ఎలా ఉంటుందో మనం తెలుసుకుందాం. మనకి 11 డిసెంబర్ 2025 సంవత్సరం నుంచి ఇంకా నవంబర్ అని కొంతమంది చెప్తున్నారు. మొత్తం మీద రవి 14వ తేదీ తర్వాత ప్రతి నెల మారతాడని మనకు తెలుసు. 2025 సంవత్సరం ఇప్పుడు ప్రస్తుతం 14 తర్వాత మకర సంక్రాంతికి 14 జనవరికి మనకి 2026 సంవత్సరంలో మకర రాశి ప్రవేశం చేస్తాడు. అలాగే 14 డిసెంబర్కి ధనుసు రాశి ప్రవేశం చేస్తాడు. అంటే ప్రస్తుతం మనకి రవి ఎక్కడున్నాడండి, మనకి వృశ్చిక రాశిలో ఉన్నాడు. కుజ, బుధ, శుక్రులు ముగ్గురు కూడా మనకి వృశ్చిక రాశిలో ఉన్నారు. దానివల్ల మనకి ఏం జరిగిందండి అంటే మనకి అస్తంగత్వ దోషం పట్టింది శుక్రుడికి. అస్తంగత్వ దోషం శుక్ర మూఢమి అంటాం. రవి శుక్రుడితో కలిస్తే మూఢమి, శుక్ర మూఢమి. శుక్రుడు మూఢంలోకి వెళ్తే మనకు ఇవ్వాల్సినటువంటి భౌతిక సుఖాలన్నీ కూడా మనం కోల్పోతాం. ముఖ్యంగా స్త్రీలందరూ కూడా మూడీగా తయారవడం, భర్తలతో మాట్లాడకపోవడం, భర్తల్ని వేధించడం, అత్తగారు, తల్లి, స్త్రీలంటే అందరూ ఇంకా ఎవరో ఒకళ్ళ పరంగా మొత్తం 12 రాసుల వారిని కూడా ఇబ్బంది పెట్టడం అనేటటువంటిది జరుగుతుంది. అందువల్లనే మనం ఏం చేస్తామంటే వివాహాలు, శుభముహూర్తాలు ఇవన్నీ కూడా మనం మానేస్తాం. పిల్లల సంతానాన్ని కూడా మనం గర్భాధాన ముహూర్తాలు, శోభనాలు ఇవి చెయ్యం. కనీసం ఎంత స్ట్రిక్ట్ అంటే మరి కనీసం పెళ్లి చూపులకు కూడా వెళ్ళాం. ఆ విధంగా గోదావరి జిల్లాల్లో మాకు చాలా పట్టింపు ఉంటుందన్నమాట. మోడాల్లో అస్సలు మాట్లాడకూడదు. మరి అటువంటి శుక్రుడు మనకు కనుక మంచిగా ఉంటే సంపదలను ఇస్తాడు, పెళ్లి కానిటువంటి వాళ్ళకి పెళ్లిళ్ళు చేస్తాడు, సంతానాన్ని ఇస్తాడు. మరి అలాగే చక్కగా ఆయన వాహన యోగాలను ఇస్తాడు, ఏసీ రూములను ఇస్తాడు, ఇల్లులను ఇస్తాడు, అన్నీ ఇస్తాడు. శుక్రుడే బలం తగ్గిపోతే ఇంక మనకేం ఉంటుందండి ఇప్పుడు. కాబట్టి మళ్ళీ ఆ శుక్రమూఢం ఎప్పుడు దాకా పోతుంది? ఫిబ్రవరి 1వ తేదీ 2026 సంవత్సరం వరకు కూడా శుక్రమూఢం ఉంది మనకి. కాబట్టి ఆల్ శుభముహూర్తాలు బంద్. లాస్ట్గా అన్నప్రాసన కూడా చేయరు, గుండులు గీయించుకోరు, గడ్డాలు కూడా గీయించుకోరు. ఏదైనా దేవాలయాలకు వెళ్తే తలనీలాలు కూడా ఎవరు అంత స్ట్రిక్ట్గా ఫాలో అవుతారు గోదావరి జిల్లాలో. మా గురువుగారు అయినటువంటి రావులపాలెంలో ఉన్నటువంటి దిలీప్ సి శర్మ గారు, మరి వారు కటిక నిష్ఠా
పరులు. అలాగే వైవిఎస్ గిరిరావు గారు గుంటూరు జిల్లా, ఆయన కూడా రోజుకు 2 పూట్ల ఉపాసన చేస్తాడు. ఎవరున్నా సరే, సీఎంలున్నా, మినిస్టర్లున్నా, లేకపోతే ఎమ్మెల్యేలున్నా, సాయంత్రం అయ్యేసరికి 6 అయ్యేసరికి సంధ్యావందనం, పొద్దున సంధ్యావందనం చేస్తారు. సీనియర్ అసిస్టెంట్గా గవర్నమెంట్లో గుంటూరులో సెక్రటేరియట్లో ఉద్యోగం చేస్తున్నారు. ఇలాంటి నిష్ఠాపరులు ఉండడం వల్లే ఇంకా కలియుగంలో మనకి కాస్త ధర్మం నిలబడుతుంది అని మనం చెప్పాలి. ఆ విధంగా శుక్రుడు మనకి ఈ సంపదలను ఇచ్చేటప్పుడు 12 రాశుల వారికి విచిత్రంగా ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫలితాన్ని ఇస్తాడు. తర్వాత 2026 సంవత్సరంలో ఫిబ్రవరి 1వ తేదీ దాటిన తర్వాత మరి శుభముహూర్తాలు ఇస్తారు. దీని అంతటికీ కూడా కారణం ఏమిటి? మరి ఇప్పుడు కూడా ఈ శుక్రమూఢములో మనం సమంత గారు, అందాల నటి, తెలుగు యువకుల హృదయాల్లో మరి కలల రాణి, అటువంటి సమంత, హీరోయిన్ సమంత ఈ శుక్రమూఢంలోనే పెళ్లి చేసుకుంది డిసెంబర్ 1వ తేదీన. మరి ఆమెకు తెలీదా? ఆమె దగ్గర పండితులు లేరా? అలాగే బాలకృష్ణ గారు అఖండ సినిమాని రిలీజ్ చేసుకున్నారు. ఎప్పుడు మనం అది అనివార్య కారణాల వల్ల ఆగిపోయింది. ఎందువల్లంటే సాక్షాత్తు పరమేశ్వరుడు, బాలకృష్ణ గారు పరమేశ్వరుడు అవతారం, అఘోరిగా యాక్టింగ్ చేయడం కోసమే శివుడు అవతారం వేసుకుని వచ్చినంత ఇదిగా ఆయన యాక్టింగ్ చేశారు. అలాగే శ్రీనివాసుడు, వెంకటేశ్వరుడు, తిరుమల వెంకటేశ్వరుడు బీబీ నాంచారమ్మను పెళ్లి చేసుకున్నాడని మనం విన్నాం. మకర రాశి, ఈ మకర రాశి వారికి అందరికీ కూడా భార్యాభర్తల మధ్య కొట్లాటలు జరిగిపోతున్నాయండి విపరీతంగా. కోర్టులకు వెళ్ళిపోతున్నారు, ప్రెస్టేజీలకు వెళ్ళిపోయి అనవసరంగా కాపరాలు పాడు చేసుకుంటున్నారు. మంచోళ్ళు చెడ్డోళ్ళుగా, చెడ్డోళ్ళు మంచోళ్ళుగా చూసుకుంటూ ఉంటారు. మరి గురుడు మిథున రాశిలో ఉండడం వల్ల శత్రువులపై ఆధిపత్యం సంపాదించినప్పటికీ కూడా మీ వివేకం నశిస్తుంది. ఎవరు మంచివాళ్ళో ఎవరు చెడ్డవాళ్ళో మీరు తెలుసుకోలేకపోతారు. మామగారి మీద కోపంతో భార్యలను వదిలేస్తారు. ఇవన్నీ తప్పు అనమాట. అలాగే సంతానం లేనటువంటి వాళ్ళకి కూడా సంతానం కలుగుతుంది. శుక్రగ్రహం వీక్ అయిపోయింది మూఢం కాబట్టి, అందువలన ఈ యొక్క ఎనర్జీస్, శుక్రుడి ఎనర్జీస్ అన్నీ కూడా మీకు పూర్తిగా ఇవ్వలేకపోతున్నాయి. కాబట్టి విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళకి ఉద్యోగాలు దొరకట్లేదు, పర్మిట్ అనేటటువంటిది లేదు, వర్క్ పర్మిట్లు ఇవి విద్యార్థులు. అలాగే కొంతమందికి ఇతర దేశాలకు వెళ్తారు ట్రైనింగ్ల కోసం, వాటి కోసం. ఇక్కడ ఏంటి నవ్వినటువంటి నాపచేనే పండుతుంది అని పాపం బ్యాక్లాగ్స్ ఉండిపోయినాయి, చదువు లేదు నీకు అని చెప్పి బాధ పెట్టేటటువంటి వాళ్ళంతా కూడా ఆశ్చర్యకరంగా దుబాయ్ వెళ్ళిపోవడం, అక్కడ ఉద్యోగాలు ట్రైనింగ్ అయిపోవడం, రావడం ఇలాంటివన్నీ జరుగుతాయి. వివాహాల కోసం కొత్త కొత్త సంబంధాలు చూసుకుంటారు, కానీ ఫిబ్రవరి 1 వరకు ఏ సంబంధాలు చూసుకోకూడదు. అలాగే మీడియా రంగంలో ఉన్నటువంటి వాళ్ళు, సినిమా రంగంలో ఉన్నటువంటి వాళ్ళు డెవలప్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. రాజకీయ రంగంలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా కొంచెం కాస్త డెవలప్మెంట్ జరుగుతాయి. రియల్ ఎస్టేట్ ఫీల్డ్లో పుట్ల కింద ఉన్నారు, సెటిల్మెంట్లు, లాబింగ్లు చేస్తూ అటువంటి వాళ్ళకి పనులన్నీ కూడా ముందుకు కదలడానికి జరుగుతూ ఉంటాయి. అలాగే ఈ యొక్క దోమలు కుట్టడం వల్ల మీకు డెంగ్యూ ఫీవరు, మోకాళ్ళ నొప్పులు, చెప్పులు మార్చడాలు ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అందువలన ఈ యొక్క రాశి వారందరూ కూడా ఇళ్ళు కొన్నారు, స్థలాలు కొన్నారు. వీళ్ళందరికీ కూడా ఈఎంఐలు అన్నీ కూడా కట్టుకుంటూ వస్తున్నారు. మీరు చక్కగా మృష్టాన్న భోజనాలు దొరుకుతాయి, కొత్త కొత్త బట్టలు కొనుక్కుంటారు, కొత్త కొత్త సంపాదన చేస్తూ ఉంటారు. మరి ఈ విధంగా ఈ యొక్క ర్యాపిడోలు ఇవన్నీ కూడా ప్రతి చిన్న వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళు కూడా పైకి వచ్చేస్తారు. మరి ఒక అతను పెట్టక వ్యాపారం చేశాడు మకర రాశి వాడు. ఫస్ట్ రోజునే ఒక ఆవిడ ఎక్కింది, ఏంటో ఎంత స్లోగా వెళ్తున్నావు ర్యాపిడో, ఉద్యోగాలకు తొందరగా వెళ్ళాలని కదా అంటే దమాల్మని ర్యాపిడో ఉద్యోగం మానేశాడు. మరి ఈ రకంగా ప్రతి చోట అవరోధం వస్తూ ఉంటుంది. నిరాశపడకండి, ముందుకు వెళ్ళండి. రైతుల పరిస్థితి, పురోహితుల పరిస్థితి బాగుంటుంది. పరిహారాల దగ్గరికి వచ్చేసరికి మకర రాశి వారికి శుక్రుడు డౌన్ అయిపోయాడు పూర్తిగా, కాబట్టి శుభ ఫలితాలు ఇవ్వట్లేదు. భార్యలు రివర్స్, భార్యలు విడాకులు ఇవ్వట్లేదు, పట్టుకుని జలగల్లాగా మిమ్మల్ని పీడిస్తున్నారు. అలాగే వాళ్ళు మిమ్మల్ని అనుకుంటారు. కాబట్టి శుక్ర జపం చేసుకోండి, శుక్ర స్తోత్రాలు చదువుకోండి, శుక్రుడికి కిలోంపావు బొబ్బర్ని, తెలుపు రంగు వస్త్రాలను ఇచ్చి పేద బ్రాహ్మణులకి శుక్రవారం నాడు ఉదయం 6 గంటలకు దానం చేసుకోండి. దశ మహావిద్యల్లో ఒకటైనటువంటి కమలాత్మిక అమ్మవారి యొక్క హోమాన్ని, ఆమె యొక్క మంత్ర జపాన్ని మేళల్లో చేసుకోండి. మరి ఈ విధంగా చేసుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది. పేదవారికి మాత్రం మర్చిపోవద్దు. పేదవారికి, వికలాంగులకి, అనాథలకి, సాధువులకి అందరికీ చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.